తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం యోగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలను ఆగమ శాస్త్రంగా నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రకారంలో వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమున శ్రీవారి మూల విరాటు ఉత్సవమూర్తులకు జయ విజయాలు, గరుడల్వారు, వరదరాజు స్వామివారి, ఒక్కులమాత అమ్మవారితో పాటు ఆలయంలో వివిధ పరివార దేవతామూర్తులకు పవిత్ర మాలలు సమర్పించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చిన అన్నారు. రాత్రి యోగశాలలో మరోసారి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో పవిత్రోత్సవాలు శతాబ్దాల చరిత్ర ఉంది. 15, 16వ శతాబ్దాల వరకు ఈ ఉత్సవాలు జరిగినట్లు చరిత్రక ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి టీటీడీ ఈ పవిత్రోత్సవాలను పునరుద్ధరించింది. శ్రీవారి పవిత్రాలు తయారులోనూ ప్రత్యేకత ఉంది. అత్యంత పవిత్రమైన తులసిని పెంచే పెరటి భూమిలోనే శ్రేష్టమైన పత్తి మొక్కను పెంచి వాటి నుంచి పవిత్రాలు తయారీకి కావలసిన దారాన్ని సిద్ధం చేసేవారని చరిత్రక ఆధారాలు చెప్తున్నాయి. తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగుల్లో ఈ పవిత్ర దారాలని సిద్ధం చేసి శాస్త్రోక్తంగా స్వామివారికి సమర్పిస్తారు. ఈ భక్తి వైదిక సాంప్రదాయం శతాబ్దాల చరిత్రకు ప్రత్యేకగా సాగనున్న ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో అత్యధిక శోభను నింపుతున్నాయి. ఇలాంటి మరిన్ని తిరుమల విశేషాలు, భక్తి వార్తల కోసం News19ని సబ్స్క్రైబ్ చేయండి.
चक्रेव